Good morning children, welcome to English Dizzy class for class 7. Here is your English teacher Anjali Ramana. మనం ఈరోజు నేర్చుకోబోయే లెసన్ అది అసలు యాక్చువల్గా లెసన్ కాదు, మంచి స్టోరీ, ఒక బ్యూటిఫుల్ స్టోరీ. మీ అందరికి బాగా నచ్చుతుంది. ఆ స్టోరీలో ఉన్న యానిమల్స్ కూడా ఇలా ఫీల్ అవుతాయట. మరి చూద్దామా? హియర్ ఈజ్ ద స్టోరీ ఆఫ్ the town mouse and the country mouse. Would you like to know how the town mouse feel when he visit his cousin in the countryside? టౌన్ లో నివసించే ఒక టౌన్ మౌస్ తన కజిన్ ని విజిట్ చేస్తుంది అన్నమాట. విలేజ్ లో నివసించే కజిన్ ని. అప్పుడు అది ఎలా ఫీల్ అయింది అనేది మనం నేర్చుకోబోతున్నాం. మొదలు పెట్టేద్దామా మరి? లెట్స్ బిగిన్ లెర్నింగ్ ద స్టోరీ. Again two pictures. చూడండి పిల్లలు, లుక్ ఎట్ ద టూ పిక్చర్స్. మీ స్క్రీన్ మీద కనిపిస్తున్న రెండు పిక్చర్స్ని బాగా చూడండి. మొదటి పిక్చర్లో ఎవరున్నారు? అక్కడ ఒక హెడ్డింగ్ కనిపిస్తుంది, ఒక వెహికల్ కనిపిస్తుంది. మనం ఏదైనా ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మూవ్ అవ్వాలంటే మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ యొక్క సహాయం తీసుకుంటాం కదా. రకరకాల రవాణా సౌకర్యాల్ని ఉపయోగించుకుంటాం. దానిలో ఒక వాహనం ఉంది అక్కడ, చూడండి ఏంటో. మీ అందరూ కనిపెట్టేశారు కదా, ట్రైన్ ఉంది. ఆ ట్రైన్ నుంచి దిగినట్టుగా ఒక మౌస్ ఉంది. ఆ మౌస్ని రిసీవ్ చేసుకోవడానికి వచ్చిన మరొక మౌస్ ఎదురుగా ఉంది. అవునా? పక్కన మన లెసన్ హెడ్డింగ్ చూడండి, ద కంట్రీ మౌస్ అండ్ ద టౌన్ మౌస్. ఎలా ఐడెంటిఫై చేస్తున్నాం రా? ఇది కంట్రీ. కంట్రీ అంటే ఏంటో తెలుసా మీకు? జనరల్గా కంట్రీ అంటే మీరు దేశం అనే అర్థంలో వాడుతూ ఉంటారు కదా. ఇక్కడ కంట్రీ అంటే విలేజ్ సైడ్ అని, గ్రామానికి పర్యాయపదంగా వాడతాం అన్నమాట. సరే, ద కంట్రీ మౌస్ అండ్ ద టౌన్ మౌస్. ఏది టౌన్ మౌస్, ఏది కంట్రీ మౌస్ చెప్పండి పిల్లలు. సూట్లో ఉన్నది మస్ట్ బి లివింగ్ ఇన్ ఏ టౌన్ కదా. ఖచ్చితంగా టౌన్లో నివసించే మౌస్ ఆ సూట్ వేసుకుని ఉన్న మౌస్ అయి ఉంటుంది. అండ్ వాట్ అబౌట్ ద అదర్ మౌస్? మరి ఎదురుగా ఉన్న రిసీవ్ చేసుకోవడానికి వచ్చిన మౌస్ చూడండి ఎలా ఉందో. మనకి బాగా తెలిసిన ఎటైర్ కదా. ఎటైర్ అంటే డ్రెస్సింగ్ అన్నమాట, అవుట్ఫిట్. మనం రెగ్యులర్గా చూస్తూ ఉంటాం మన ఊళ్ళో. నాన్నగారో పెదనాన్నగారో తాతగారో ఇలాంటి డ్రెస్ వేసుకుని ఉంటారు కదా. ఎస్, విలేజ్లో నివసించే ఒక మౌస్ అన్నమాట. మరి ఇప్పుడు స్టోరీలోకి వెళ్దామా? ఇది మన ఫస్ట్ యూనిట్లో రీడింగ్ ఏ. లెసన్ పేరేంటమ్మా? ద టౌన్ మౌస్ అండ్ ద కంట్రీ మౌస్. ఓకే, the town mouse and the country mouse. Children, listen to me carefully. మీ స్క్రీన్ మీద కనిపిస్తున్న చక్కటి ఆ పేరాన్ని ఫాలో అవుతూ నేను చదువుతున్న దాన్ని చక్కగా వినండి, ఓకేనా? The town mouse and the country mouse were cousins. Who were cousins, children? The mouse which lives in a town and another one lives in a country. కంట్రీ అంటే ఇప్పుడు ఇందాకే మనం చెప్పుకున్నాం కదా, కంట్రీ అంటే విలేజ్. విలేజ్లో నివసించి ఒక మౌస్ అండ్ టౌన్లో నివసించి ఇంకో మౌస్, వాళ్ళిద్దరు కజిన్స్. దే ఆఫెన్ రోడ్ టు ఈచ్ అదర్. ఆఫెన్ అంటే వెరీ ఫ్రీక్వెంట్, చాలా తరచుగా అని. దే ఆఫెన్ రోడ్ టు ఈచ్ అదర్. One day, the country mouse got his letter from his cousin. వాళ్ళిద్దరూ అప్పుడప్పుడు తరచుగా ఉత్తరాలు రాసుకుంటూ ఉండేవాళ్ళు అనమాట. ఎవరిద్దరు? ద టౌన్ మౌస్ అండ్ ద కంట్రీ మౌస్. మరి మీరు మీ కజిన్స్కి ఎప్పుడైనా లెటర్స్ రాస్తున్నారా? ఓకే. వన్ డే ద టౌన్ మౌస్ had written a letter to the country mouse. టౌన్ మౌజ్ ఒక లెటర్ని తన కజిన్ ఎక్కడుంటుంది?
విలేజ్లో కదా, విలేజ్లో ఉండే తన కజిన్కి ఒక లెటర్ రాసింది. ఓకేనా, ఇప్పుడు ఆ లెటర్ యొక్క కంటెంట్ చూద్దాం. కిచెన్ కబోర్డ్, మౌస్ టౌన్, 11th March 2012. ఇది ఇప్పుడు ఇక్కడ ఒక బాక్స్ లాంటిది కనిపిస్తుంది. ఆ బాక్స్ లో ఒక లెటర్ ఫార్మాట్ ఉంది కదా నాన్న. మనం ఎప్పుడైనా మన పేరెంట్స్ కి, ఫ్రెండ్స్ కి లేదా రిలేటివ్స్ కి రాసే ఉత్తరాల్ని పర్సనల్ లెటర్ అని అంటాం. ఆ పర్సనల్ లెటర్ ఇక్కడ బాక్స్ లో ఎలా కనిపిస్తుంది, డిజైన్ ఈ డిజైన్ లా ఉండాలన్నమాట. వీళ్ళిద్దరు కజిన్స్ కదా, ఎవరిద్దరు, టౌన్ మౌస్ అండ్ కంట్రీ మౌస్. ఇప్పుడు టౌన్ మౌస్ కంట్రీ మౌస్ కి లెటర్ రాసింది. ఎలా మొదలు పెట్టింది, ముందుగా తన అడ్రస్ రాసింది రైట్ సైడ్ టాప్ మోస్ట్ కార్నర్ లో. కిచెన్ కబోర్డ్, టౌన్ మౌస్ ఎక్కడ నివసిస్తుందో మనకు అర్థమైపోతుంది దీన్ని బట్టి. చూడండి, మౌస్ టౌన్ లో ఒక కిచెన్ కబోర్డ్ లో దాని ఇల్లు అన్నమాట. ఆ రాసిన డేట్ కూడా ఉంది చూడండి, 11th March 2012. సరే, తన కజిన్ ఏమని పిలిచిందో చూడండి, డియర్ కజిన్. మీరు కూడా మీ ఫ్రెండ్కో, కజిన్కో, పేరెంట్స్కో లెటర్ రాయాలంటే ఎలా మొదలు పెట్టచ్చు? డియర్ మమ్మా, డియర్ పప్పా, డియర్ బ్రదర్, డియర్ సిస్టర్, డియర్ కజిన్, డియర్ ఫ్రెండ్ అని. ఓకేనా? ఐ హ్యావ్ బీన్ ఇల్ విత్ ఎ కాఫ్ and my dear sorry, I shall read it again. I have been ill with a cough and my doctor feels I need a holiday. He has asked me to spend a week in the countryside. May I stay with you? Please give me an early reply. With warm regards. చూడండి నాన్న ఎంత చక్కగా రాసిందో. I have been ill with a cough and my doctor feels I need a holiday. ఇక్కడ ఐ అంటే ఎవరు? టౌన్ మౌస్. టౌన్ మౌస్ కి కొంచెం ఒంట్లో బాగోలేదట్రా. ఇట్ హ్యాస్ బీన్ ఇల్. ఏమైంది టౌన్ మౌస్ కి అంటే విత్ ఎ కాఫ్, దగ్గు వచ్చేస్తుంది బాగా. అందువల్ల తను డాక్టర్ దగ్గరికి వెళ్ళింది. డాక్టర్ ఏం చెప్పారంటే, నువ్వు ఇక్కడి నుంచి విలేజ్ సైడ్కి వెళ్ళి కొద్ది రోజులు గడిపిరా. మనకు కూడా అప్పుడప్పుడు ఇంట్లో వింటూ ఉంటాం చూడండి, గాలి మార్పు ఉండాలి అని. ఒంట్లో బాగాలేనప్పుడు గాలి మార్పు ఉండాలి, ఈ ఊరు నుండి చక్కగా అమ్మమ్మ వాళ్ళ ఇంటికో, అమ్మ వాళ్ళ ఇంటికో వెళ్ళి కొన్ని రోజులు రెస్ట్ తీసుకుని వస్తే సరిపోతుంది అంటుంటారు. విన్నారా ఎప్పుడైనా? అలానే టౌన్లో నివసిస్తున్న ఈ టౌన్ మౌస్కి దగ్గు వచ్చింది. ఇట్ సఫర్డ్ విత్ కాఫ్ అన్నమాట. సో తను డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ ఏమని అడ్వైస్ చేశారు, కొద్ది రోజులు విలేజ్కి వెళ్ళి టైం స్పెండ్ చేసి రమ్మని చెప్పారు. అందుకని అది ఎంతో పొలైట్గా తన కజిన్ని పర్మిషన్ అడుగుతుంది చూడండి. మే ఐ స్టే విత్ యూ, ప్లీజ్ గివ్ మీ అన్ ఎర్లీ రిప్లై. డాక్టర్ నన్ను ఇలా సజెస్ట్ చేశారు, కొన్ని రోజులు విలేజ్కి వెళ్ళి రమ్మన్నారు, మరి నేను నీతో ఉండొచ్చా వచ్చి అని పర్మిషన్ అడిగింది. బాగుంది కదా? తర్వాత ఎప్పుడైనా మీరు ఎవరి సహాయమైనా కోరుకుంటున్నప్పుడు ఇలా ముందుగా పర్మిషన్ అడుగుతారు కదా. ఈరోజు మనం ఒక చక్కటి ఎక్స్ప్రెషన్ నేర్చుకున్నాం అన్నమాట. ప్లీజ్ గివ్ మీ అన్ ఎర్లీ రిప్లై. ఏ విషయాన్ని నాకు తొందరగా తెలియజేయి అంది. విత్ వామ్ రిగార్డ్స్. మనం లెటర్ రాసేటప్పుడు ఇంట్లో అందరినీ అడిగామని చెప్పు అంటాం కదా, అలా. విత్ వామ్ రిగార్డ్స్, యువర్స్ ఎఫెక్షనేట్లీ టౌన్ మౌస్. నీకు ప్రియమైన టౌన్ మౌస్ అని ఉత్తరాన్ని ముగించింది. మరి కంట్రీ మౌస్ యొక్క అడ్రస్ని లెఫ్ట్ సైడ్ బాటంలో రాసింది చూడండి. టు కంట్రీ మౌస్, ద మౌస్ హోల్, మౌస్ కంట్రీ. టౌన్ మౌస్ ఎక్కడ నివసిస్తుందిరా? మౌస్ టౌన్ కిచెన్ కబోర్డ్లో. మరి కంట్రీ మౌస్ ఎక్కడుంటుంది? ద మౌస్ హోల్, మౌస్ కంట్రీలో ఉంటుంది అనమాట. విలేజ్లో ఉన్న ఒక మౌస్ హోల్,
ఓకేనా? మీరు ఎప్పుడైనా టామ్ అండ్ జెర్రీ చూసారమ్మా? టామ్ అండ్ జెర్రీలో జెర్రీ కదా ఎలుక పిల్ల అంటే, అవునా? అది ఎక్కడ ఉంటుంది, దాని ఇల్లు ఎలా ఉంటుంది, అవన్నీ గుర్తు చేసుకోండి మీరు. ఓకేనా? మరి ఈ కంట్రీ మౌజ్ తన కజిన్ అయిన టౌన్ మౌజ్కి ఏమని రిప్లై ఇచ్చిందో ఇప్పుడు చూద్దాం. Receiving the invitation from the country mouse, the town mouse packed his bags and caught the next train to the countryside. The day was bright and sunny, and soon the town mouse began to feel hot in the train. పాపం టౌన్ మౌస్ తనకి ఒంట్లో బాగాలేదు, కొద్ది రోజులు విలేజ్కి వచ్చి ఉంటాను అని రాసిన వెంటనే కంట్రీ మౌస్, పిల్లలు బాగా గుర్తుపెట్టుకోవాలి, కంట్రీ మౌస్ అంటే విలేజ్లో నివసిస్తున్న మౌస్. అదేం చేసింది, వెంటనే రమ్మని కబురు చేసింది. టౌన్ మౌస్ ఆ ఇన్విటేషన్ అందుకున్న వెంటనే, అంటే రిప్లై లెటర్ అందుకున్న వెంటనే తన లగేజ్ అంతా కూడా ప్యాక్ చేసేసుకుని కాట్ ద నెక్స్ట్ ట్రైన్ టు ద కంట్రీ సైడ్, విలేజ్కి బయలుదేరిపోయింది. ఎలా బయలుదేరింది? ఇట్ కాట్ ఎ ట్రైన్, ఒక ట్రైన్ ఎక్కి విలేజ్కి బయలుదేరింది. The day was bright and sunny, and soon the town mouse began to feel hot in the train. A day, how was the day? ఎలా ఉందట ఆ డే? It was bright and sunny, బాగా ఎండగా వేడిగా ఉందన్నమాట. మరి అలా ఉన్నప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతారు చెప్పండి కదా? మనందరం కూడా చాలా ఉక్కబోతగా చెమటలు పడుతున్నట్టుగా అనిపిస్తుంది. మనలానే ఈ టౌన్ మౌస్ కూడా చాలా చాలా వేడిగా అనిపించింది ట్రైన్ ఎక్కిన తర్వాత. అది తన యొక్క విసుగుని ఎట్లా ఎక్స్ప్రెస్ చేసిందో చూడండి. ఐ విష్ దేర్ వాజ్ అన్ ఎయిర్ కండిషన్డ్ కోచ్, హీ సెడ్ టు హిమ్సెల్ఫ్. అబ్బా, ఈ ట్రైన్లో ఏసీ బోగి ఒకటి ఉంటే బాగుండేది అని. పిల్లలు మీకు తెలుసు కదా, జనరల్ కంపార్ట్మెంట్, ఏసీ కంపార్ట్మెంట్ అలాంటివి ఉంటాయి కదా ట్రైన్స్లో, తెలుసు కదా మీకు. అలానే టౌన్ మౌస్ ఏమనుకుంది, అబ్బబ్బా ఈ ట్రైన్లో ఒక ఎయిర్ కండిషన్ కోచ్ ఒకటి ఉంటే బాగుండేది అని. ఐ ఫీల్ వెరీ అన్కంఫర్టబుల్ హియర్, నాకు ఇక్కడ చాలా అన్కంఫర్టబుల్గా ఉంది. కంఫర్టబుల్ అంటే సౌకర్యవంతంగా, చాలా చక్కగా, హ్యాపీగా. మరి అన్కంఫర్టబుల్ అంటే చాలా ఇరిటేటింగ్గా ఉందన్నమాట. ఎందుకని? బికాస్ ద డే వాజ్ వెరీ బ్రైట్ అండ్ సన్నీ, చాలా ఎండగా ఉంది. ఆ ఉక్కబోతను భరించలేకపోతుంది అనమాట టౌన్ మౌస్. హవెవర్ దెర్ వాజ్ నథింగ్ హీ కుడ్ డూ అబౌట్ ఇట్, సో he grumbled to himself while the train chugged slowly into the country. The country mouse was waiting at the station. కానీ తను చేసేదేం లేక, బికాస్ హీ కుడ్ డూ నథింగ్ అబౌట్ ఇట్ కదా. ట్రైన్లో ఏసీ లేదు, వేడికి తట్టుకోలేకపోతుంది, కానీ చేసేదేం లేక అలానే ఓర్చుకుని విలేజ్ వచ్చేంత వరకు వెయిట్ చేసింది. తనలో తాను గ్రంబల్ అంటే సణుక్కుంటూ, కోపాన్ని తనలో తాను అట్లా మాట్లాడుకుంటూ. ట్రైన్ చగ్గడ్ స్లోలీ ఇంటు ద కంట్రీ, అలా నెమ్మదిగా విలేజ్లోకి ప్రవేశించింది అనమాట. అక్కడ ఎవరు వెయిట్ చేస్తున్నారు టౌన్ మౌస్ కోసం? టౌన్ మౌస్ని రిసీవ్ చేసుకోవడం కోసం కంట్రీ మౌస్ వాజ్ వెయిటింగ్ ఎట్ ద స్టేషన్. పిల్లలు, యూ కుడ్ సీ ఇట్ ఇన్ ద పిక్చర్. Children, observe the picture carefully. The country mouse had arrived to receive the town mouse. Okay. Immediately after seeing the town mouse getting down from the train, country mouse ఎలా రియాక్ట్ అయిందో చూడండి. Oh cousin, the town mouse said as soon as he got off the train. The train was, ఎవరు అరిచారు కజిన్ అని? మన విలేజ్ మౌస్, కంట్రీ మౌస్. కానీ దానికి రిప్లైగా టౌన్ మౌస్ ఏమందో చూడండి. ద ట్రైన్ వాజ్ డ్రెడ్ఫుల్, ఐ ఫీల్ టెరిబ్లీ హాట్ అండ్ థర్స్టీ, ఐ హోప్ యూ హ్యావ్ సంథింగ్ ఐస్ కోల్డ్ ఫర్ మీ టు డ్రింక్ ఎట్ హోమ్.
ట్రైన్ చాలా భయంకరంగా ఉంది ఎక్స్పీరియన్స్. చాలా వేడిగా ఉంది, నాకు చాలా దాహం అయిపోతుంది. ఐ హోప్ యూ హ్యావ్ సంథింగ్ ఐస్ కోల్డ్ ఫర్ మీ టు డ్రింక్ ఎట్ హోమ్. తాగేందుకు ఇంటి దగ్గర చల్లగా ఏదైనా రెడీగా ఉందని అనుకుంటున్నాను అని ఎవరన్నారు? ద టౌన్ మౌస్. వెల్, ఐ హ్యావ్ సమ్ వాటర్ సెడ్ ద కంట్రీ మౌస్. ఓ ష్యూర్, నా దగ్గర వాటర్ ఉన్నాయి, బట్ ఐ కెన్ లుక్ అరౌండ్ ఫర్ సమ్ కోకోనట్ వాటర్ ఇఫ్ యూ లైక్. నీళ్ళు ఉన్నాయి, ఇంకా నీకు కావాలంటే ఐ కెన్ లుక్ అరౌండ్ ఫర్ సమ్ కోకోనట్ వాటర్. కోకోనట్ వాటర్ అంటే కొబ్బరి నీళ్ళు, నీకు ఇష్టమైతే కొబ్బరి నీళ్ళ కోసం నేను రెడీ చేస్తాను అని కంట్రీ మౌస్ అంది. కోకోనట్ వాటర్ ఆస్క్డ్ ద టౌన్ మౌస్ ఇన్ హర్రర్. డోంట్ యు హ్యావ్ ఎనీ ఆరెంజ్ జ్యూస్ ఆర్ లెమనేడ్? కొబ్బరి నీళ్ళ, ఆరెంజ్ జ్యూస్ కానీ నిమ్మరసం కానీ లేదా నీ దగ్గర అని అడిగింది టౌన్ మౌస్. ఐఎమ్ అఫ్రైడ్ నాట్, రిప్లైడ్ హిస్ కజిన్. But I found a very nice piece of fruit today and a tender bit of sugar cane. I'm sure you will enjoy that. అయ్యో, నా దగ్గర లేవు అని కంట్రీ మౌస్ అంది. కానీ నా దగ్గర ఒక లేత షుగర్ కేన్. షుగర్ కేన్ అంటే చెరుగ్గడ. మీ అందరికి ఇష్టం కదా పిల్లలు. లేత చిగురు, లేత చెరుకుగడ ముక్క. తర్వాత రూట్. రూట్ అంటే దుంపలు ఉంటాయి కదా, పీస్ ఆఫ్ రూట్. మనం ఇష్టంగా తినే రూట్స్ ఏంటి నాన్న చెప్పండి? క్యారెట్ కదా, అలాంటి రూట్ ఒకటి ఉంది అని, నువ్వు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తావు దీన్ని అని చెప్పింది కంట్రీ మౌస్. రూట్, షుగర్ కేన్, ద టౌన్ మౌస్ ఎక్స్క్లెయిమ్డ్. బట్ ఐ డోంట్ ఈట్ రా ఫుడ్ లైక్ దట్. రూట్, షుగర్ కేన్ ఇవా అని ఆశ్చర్యపోయింది టౌన్ మౌస్. నిజంగా నాకు రా ఫుడ్ అంతా ఇష్టం కాదు, నేను ఎప్పుడు తినలేదు అని. బికాస్ ఇట్ లివ్స్ ఇన్ ఏ టౌన్. చూడండి పిల్లలు, మనందరం మనుషులమే అయినా మనం నివసించే ప్రాంతాన్ని బట్టి మన అలవాట్లు వేరువేరుగా ఉంటాయి. దో బోత్ ద మైస్, ఈ మౌస్లు ఇద్దరు కజిన్స్ అయినా కానీ డిఫరెంట్ ప్లేసెస్లో నివసిస్తున్నారు కాబట్టి వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ డిఫరెంట్గా ఉన్నాయి. వాళ్ళ అలవాట్లు, ఆహారపు అలవాట్లు వేరువేరుగా ఉన్నాయన్నమాట. పాపం కంట్రీ మౌస్ ఆఫర్ చేసే, విలేజ్లో నివసిస్తున్న మౌస్ ఆఫర్ చేసే కోకోనట్ వాటర్ కానీ, షుగర్ కేన్ కానీ, లేకపోతే రూట్ కానీ ఇవేమీ టౌన్ మౌస్కి అలవాటు లేదు. అందువల్ల పాపం ప్రతిదానికి అది ఆశ్చర్యపోతుంది, భయపడిపోతుంది కూడా. ద కంట్రీ మౌస్ సెడ్, దిస్ ఈజ్ వాట్ వీ ఈట్ ఇన్ ద కంట్రీ, సో ఐఎమ్ అఫ్రైడ్ యూ టు హ్యావ్ టు ఈట్ దిస్. ట్రై ఇట్, ఇట్స్ నాట్ బ్యాడ్. కంట్రీ మౌస్ ఏమందంటే, సాధారణంగా మేము ఇవే తింటూ ఉంటాం. ఏంటవి? రూట్ అండ్ షుగర్ కేన్. సో ఐఎమ్ అఫ్రైడ్, నువ్వు కూడా ఇవే తినాలి అని. ట్రై చేసి చూడు, ఇవేమంతా చెడ్డగా ఏముండవు, బాగుంటాయి అని చెప్పింది అనమాట. ద టౌన్ మౌస్ డిడ్ నాట్ ఎంజాయ్ ద డిన్నర్ ఎట్ ఆల్. హీ నిబుల్ ఎట్ ద రూట్ అండ్ ద షుగర్ కేన్ అండ్ దెన్ సెడ్ హీ వాంటెడ్ టు స్లీప్. ద కంట్రీ మౌస్ షోడ్ ఎ కార్నర్ ఇన్ ద మౌస్ హోల్ అండ్ సెడ్, దేర్ యు ఆర్, యూ కెన్ స్లీప్ దేర్ అని. టౌన్ మౌస్ ఏదో తిన్నానులే అన్నట్లుగా కొంచెం కొంచెంగా అలా కొరికి వదిలేసింది ఆ షుగర్ కేన్ని, రూట్ని. భోజనం అయిపోయిన తర్వాత కంట్రీ మౌస్తో, ఇక నాకు నిద్ర వస్తుంది, పడుకుంటానని చెప్పింది. వెంటనే కంట్రీ మౌస్ ఆ మౌస్ హోల్లో ఉన్న ఒక కార్నర్ చూపించి, అక్కడ నువ్వు నిద్రపోవచ్చు అని. ఆన్ ద గ్రౌండ్ ఆస్క్డ్ ద టౌన్ మౌస్. డూ ఐ హ్యావ్ టు స్లీప్ ఆన్ ద గ్రౌండ్? నేల మీద, నేను నేల మీద పడుకోవాలా అని అడిగింది. ఎస్, దిస్ ఈస్ హౌ వి స్లీప్ ఇన్ ద కంట్రీ, హిస్ కజిన్ ఆన్సర్డ్. అవును, మేము ఇలానే పడుకుంటాం, ఇంతే, మా పడక ఇలానే ఉంటుంది అని విలేజ్లో ఉన్న మౌస్ ఆన్సర్ చెప్పింది. యాజ్ ద టౌన్ మౌస్ లే డౌన్ ఆన్ ద హార్డ్ కోల్డ్ గ్రౌండ్, he suddenly thought of something.
కజిన్ హీ కాల్డ్ అవుట్. పాపం అలానే టౌన్ మౌస్కి అలా నేల మీద పడుకునే అలవాటు లేదేమో కదా, ఇబ్బందిగానే అలా పడుకుంది. ఒక ఆలోచన వచ్చింది. హీ సడన్లీ థాట్ ఆఫ్ సంథింగ్. కజిన్ అని తన కజిన్ని పిలిచింది. ఎస్, వాట్ ఈజ్ ఇట్? ద కంట్రీ మౌస్ ఆస్క్డ్. వై ఈజ్ ఇట్ సో క్వైట్ హియర్? Who is the speaker of this? Who asked the question, children? The town mouse. Town mouse అడిగింది క్వశ్చన్. Why is it so quiet here? ఎందుకు ఇక్కడ చాలా క్వైట్గా క్వైట్ అంటే ఈ మాట హ్యావ్ యూ ఎవర్ హర్డ్ ఇట్? క్వైట్ అనే మాట విన్నారా? బీ క్వైట్ చిల్డ్రన్ అంటాను కదా, అవునా? అంటే నిశ్శబ్దంగా ఉండండి అని. టౌన్ మౌస్కి ఆ ఊర్లో ఉన్న నిశ్శబ్దాన్ని చూస్తే ఒక డౌట్ వచ్చింది. కజిన్, ఎందుకు ఇంత నిశ్శబ్దంగా ఉంది చుట్టూ అని. వేర్ ఆర్ ఆల్ ద కార్స్ అండ్ లారీస్? వేర్ ఆర్ ద రేడియోస్ అండ్ ద టెలివిజన్స్? వేర్ ఆర్ ఆల్ ద లైట్స్? కార్లు, లారీలు, వీటి సైరన్ ఏది? రేడియోలు, టెలివిజన్లు మోగుతున్న శబ్దాలేవి? అండ్ లైట్స్ ఇవన్నీ ఎక్కడ ఉంటాయి చిల్డ్రన్? టౌన్లో కదా, బికాస్ ఇట్ ఈస్ ఫ్రమ్ ద టౌన్. టౌన్ మౌస్ ఎక్కడి నుంచి వచ్చింది? టౌన్ నుండి వచ్చింది కదా. సో అక్కడ ఉండే అలాంటి శబ్దాలు ఏవి దీనికి వినిపించకపోవడం వల్ల, అంత చీకటిగా ఉండడం వల్ల లైట్స్ ఏవి, ఈ శబ్దాలన్నీ ఏవి అని తన కజిన్ని అడిగిందనమాట. దిస్ ఈస్ హౌ ఇట్ ఈస్ ఇన్ ద కంట్రీ, హిస్ కజిన్ రిప్లైడ్. విలేజ్లో ఇలానే ఉంటుంది, ఈవినింగ్ అయితే చక్కగా ప్రశాంతంగా ఉంటుంది అని. ఇట్స్ ఆల్వేస్ క్వైట్ ఇన్ ద కంట్రీ. విలేజ్లో ఎప్పుడు ప్రశాంతత అనేది ఉంటుంది అని. హూ రిప్లైడ్ లైక్ దిస్? ఎవరు రిప్లై చెప్పారు ఇలా? ద మౌస్ విచ్ లివ్స్ ఇన్ ద కంట్రీ, ఇన్ ద విలేజ్. Sometimes it is quieter than today. My grandfather says that our village is the quietest among all the villages in our district. ఇంకా చెప్పింది చూడండిరా, ఒక్కొక్కసారి ఇంతకన్నా ప్రశాంతంగా ఉంటుంది. మా తాతగారు చెప్పేవారు, ఈ డిస్ట్రిక్ట్లో ఉన్న అన్ని విలేజెస్ కన్నా ప్రశాంతంగా కామ్గా ఉండే విలేజ్ ఇదే అని ఎవరు చెప్పారు? ద కంట్రీ మౌస్. అప్పుడు టౌన్ మౌస్ ఎలా రిప్లై ఇచ్చిందో చూడండి. హో, ఈజ్ ఇట్? ద కంట్రీ ఈజ్ ఎ స్ట్రేంజ్ ప్లేస్. అవునా, విలేజ్ చాలా స్ట్రేంజ్ ప్లేస్ అని టౌన్ మౌస్ అందనమాట. అంటే ఇట్ ఎక్స్ప్రెస్డ్ హిజ్ సర్ప్రైజ్. ఓ నిజమా, నిజంగా చాలా స్ట్రేంజ్గా ఉంది ఇక్కడ అని. బట్ హీ సెడ్ టు హిమ్సెల్ఫ్, ఐ డోంట్ థింక్ ఐ లైక్ దిస్ ప్లేస్. కానీ దానికి ఈ ప్లేస్ అంతగా నచ్చినట్లేదు. అదే అనుకుంది తనతో తాను. నెక్స్ట్ మార్నింగ్ ద టౌన్ మౌస్ ఫౌండ్ దట్ దేర్ వాజ్ నో బ్రేక్ఫాస్ట్ రెడీ. హిస్ కజిన్ టోల్డ్ హిమ్ దట్ దే హ్యాడ్ టు గో టు ద నియర్ బై ఫార్మ్ టు సెర్చ్ ఫర్ ఫుడ్. నెక్స్ట్ మార్నింగ్ నిద్ర లేచేపటికి బ్రేక్ఫాస్ట్ రెడీగా ఉంటుందేమో అనుకుంది. చిల్డ్రన్, యూ టు ఫీల్ లైక్ దట్ కదా, మీరు కూడా అంతే. మార్నింగ్ లేచేపటికి బద్ధకంగా లేచేపటికి అమ్మ చక్కగా బ్రేక్ఫాస్ట్ రెడీ చేసేసి ఉంచుతుందిలే అనుకుంటారు కదా. ఇక్కడ టౌన్ మౌస్ కూడా అలానే అనుకుంది. కానీ మార్నింగ్ నిద్ర లేచేపటికి అక్కడ బ్రేక్ఫాస్ట్ ఏది రెడీగా లేదు. తన కజిన్ విలేజ్, దట్ మీన్స్ కంట్రీ మౌస్ ఏమందంటే, వీ హ్యావ్ టు గో టు ద నియర్ బై ఫార్మ్. ఫార్మ్ అంటే పొలం, దగ్గరలో ఉన్న ఒక పొలానికి వెళ్దాము. టు సెర్చ్ ఫర్ ఫుడ్, అక్కడ తినడానికి ఏమైనా దొరుకుతుందేమో వెతుక్కుందాం అని. We are sure to find something there, he said. A nice piece of fruit or a tender bit of sugar cane. ఖచ్చితంగా మనకు అక్కడ తినడానికి ఏదో ఒకటి దొరుకుతుంది. A nice piece of fruit, again the root and the tender bit of sugar cane. ఒక చక్కటి రూట్, దుంప, మళ్ళీ దాంతోపాటు
లేత చెరుకుగడ డెఫినెట్గా దొరుకుతుంది, మనం వెళ్ళి తెచ్చుకుందాం అని కంట్రీ మౌస్ అంది. బట్ ద టౌన్ మౌస్ హ్యాడ్ ఇనఫ్. బాబోయ్ చాలు ఇంకా అనుకుంది టౌన్ మౌస్. అనుకుని థ్యాంక్ యూ కజిన్ హి సెడ్, బట్ ఐ థింక్ ఐల్ క్యాచ్ ద నెక్స్ట్ ట్రైన్ హోమ్. ఐ హ్యావ్ సడన్లీ రిమెంబర్డ్ దట్ ఐ హ్యావ్ ఫర్గాటెన్ సంథింగ్. వెంటనే మనకి ఏదైనా ప్లేస్ నచ్చలేదనుకో, అక్కడి నుంచి వెళ్ళిపోవాలనుకో, ఏదో ఒక కారణంతో వాళ్ళకి ఏదో ఒక వంక చెప్పి బయలుదేరిపోతాం కదా. అలానే టౌన్ మౌస్కి ఆ విలేజ్ అట్మాస్ఫియర్, ఆ వాతావరణం అంతా కొంచెం కంగారుని తెప్పించింది. వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ కూడా దీనికి నచ్చలేదన్నమాట. ఎందుకని? బికాజ్ టౌన్ మౌస్ కుడెంట్ ఈట్ ద రా ఫుడ్. ఆ పచ్చి దుంపలు, షుగర్ కేన్ అవన్నీ తినలేకపోయింది. తర్వాత నేల మీద పడుకోవాల్సి వచ్చింది, అది కూడా అలవాటు లేక ఇబ్బంది పడింది. అందువల్ల ఇప్పుడు ఏమని చెప్పింది చూడండి. ఐ థింక్ ఐల్ క్యాచ్ ద నెక్స్ట్ ట్రైన్ హోమ్. I have suddenly remembered that I have forgotten something, but I think I shall catch the next train. నేను ఇప్పుడు తర్వాత వచ్చి నెక్స్ట్ ట్రైన్ని పట్టుకుని ఇంటికి వెళ్ళిపోవాలి, ఎందుకంటే నాకు ఇప్పుడే గుర్తొచ్చింది. ఐ హ్యావ్ సడన్లీ రిమెంబర్డ్ దట్ ఐ హ్యావ్ ఫర్గాటెన్ సంథింగ్. అక్కడ నేను ఏదో మర్చిపోయాను అని అని బయలుదేరిపోయింది అనమాట. A few days later the country mouse wrote to his cousin the town mouse, here is the letter. కొన్ని రోజులు అలా గడిచిపోయిన తర్వాత ఇప్పుడు విలేజ్లో ఉంటున్న కంట్రీ మౌస్ తన కజిన్ హూ లివ్స్ ఇన్ ద టౌన్కి ఒక లెటర్ రాసింది. చూద్దామా ఆ లెటర్ని. మౌస్ హోల్ మౌస్ కంట్రీ 22nd March 2012. My dear cousin, I hope you are well. I am worried about you. I would like to visit you and make sure you are all right. అంటే తన దగ్గరకు వచ్చి ఒక్క రోజైనా పూర్తిగా ఉండకుండా వెళ్ళిపోయింది కదా టౌన్ మౌస్. పైపెచ్చు ఏమని వచ్చింది, వచ్చేటప్పుడు నాకు కొంచెం ఒంట్లో బాగుండలేదు, డాక్టర్లు విలేజ్లో ఉండమన్నారు అని కదా వచ్చింది. కానీ వచ్చి అడ్జస్ట్ అవ్వలేక వెళ్ళిపోయింది వెంటనే. అందుకని తను ఎలా ఉందో అని కంట్రీ మౌస్కి కొంచెం బెంగగా ఉంది. కనుక్కుందామని చెప్పి, నువ్వు అక్కడ అంతా బాగానే ఉన్నావు అనుకుంటున్నాను, నీ గురించి ఆలోచిస్తున్నాను, ఐ వుడ్ లైక్ టు విజిట్ యూ అండ్ మేక్ ష్యూర్ యూఆర్ ఆల్ రైట్ అని, నేను ఒకసారి వచ్చి నిన్ను చూసి వెళదాం అనుకుంటున్నాను అని ఒక ఉత్తరాన్ని రాసింది తన కజిన్కి. మరి టౌన్ మౌస్ ఏం రిప్లై ఇచ్చుంటుంది? మీరే టౌన్ మౌస్ అయితే మీ కజిన్కి ఏం రిప్లై ఇస్తారు? ఓ డెఫినెట్ ష్యూర్ అని కదా, తప్పనిసరిగా రా అని. ఇదిగో ఇక్కడ చూడండి, ఏదో ఫుడ్ స్టోరేజ్ ఏదో కనిపిస్తుంది కదా, చూద్దాం దీని సంగతి కూడా. The town mouse received the letter and read it. Since he was in a hurry, he sent a telegram to the country mouse. Here is his telegram. అంటే టౌన్ మౌస్ ఆ ఉత్తరాన్ని చదివి, ఓహో తను రావాలనుకుంటుందా టౌన్కి అని వెంటనే రమ్మని ఒక టెలిగ్రామ్ని పంపించింది. A few days later, the country mouse arrived in the town. కొన్ని రోజుల తర్వాత విలేజ్లో నివసిస్తున్న కంట్రీ మౌజ్ టౌన్కి వచ్చింది. హీ వాజ్ సర్ప్రైజ్డ్ బై ద నాయిస్ అండ్ ద లైట్స్. టౌన్లో ఉన్న ఆ లైట్స్, శబ్దాలు, నాయిస్ ఇదంతా చూసేప్పటికీ కంట్రీ మౌస్కి చాలా కొత్తగా అనిపించింది. హీ వాజ్ సర్ప్రైజ్డ్. మనకు కూడా చూడండి, ఒక కొత్త ప్లేస్కి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న వాతావరణం మనం రెగ్యులర్గా చూసే వాతావరణంతో మ్యాచ్ కాకపోతే, కొత్తగా ఉంటే మనం కూడా ఆశ్చర్యానికి గురవుతాం, అవునా? విల్ ఫీల్ సర్ప్రైజ్డ్. అలానే ఈ కంట్రీ మౌస్ కూడా చాలా ఆశ్చర్యానికి గురైందనమాట. వై ఆర్ దేర్ లైట్స్ ఈవెన్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద నైట్ హీ ఆస్క్డ్. దిస్ ఏంటి ఇంత అర్ధరాత్రి పూట కూడా లైట్లు వెలుగుతూ ఉన్నాయేంటి అని అడిగింది తన కజిన్ని. This is the town, his cousin replied. Here there are lights even in the middle of the day. ఇది టౌన్,
అర్ధరాత్రి అయినా లైట్లు వెలుగుతూనే ఉంటాయని రిప్లై ఇచ్చింది టౌన్ మౌస్. అండ్ వాట్ ఈస్ దిస్ డ్రెడ్ఫుల్ నాయిస్ దట్ నెవర్ స్టాప్స్ ఆస్క్డ్ ద కంట్రీ మౌస్. మరి ఈ శబ్దాలేంటి, అసలు ఎప్పటికీ ఆగడం లేదు. దట్ ఈస్ ద ట్రాఫిక్, ద టౌన్ మౌస్ రిప్లైడ్. దట్ ఈస్ ద నాయిస్ మేడ్ బై బస్సెస్, లారీస్, కార్స్ అండ్ ఏరోప్లేన్స్. ఇదంతా ట్రాఫిక్ నుంచి వస్తున్న శబ్దం అని రిప్లై ఇచ్చింది టౌన్ మౌస్. But the country mouse did not like it at all. All this noise has made my headache. బాబోయ్, మా పల్లెటూరులో చాలా ప్రశాంతంగా ఉంటుంది, ఇక్కడేంటి ఇంత శబ్దాలు, నాకు తలనొప్పి వచ్చేస్తుంది. కుడ్ ఐ హ్యావ్ సమ్ వాటర్ టు డ్రింక్, నాకు కొంచెం మంచినీళ్ళు ఇస్తావా త్రాగడానికి అని అడిగింది. వై ఓన్లీ వాటర్ said the town mouse. Look at what there is for you. Ice cold lemonade, orange juice. Which one do you want? ఉత్తి నీళ్ళేనా, నువ్వు తాగడం కోసం ఇక్కడ చాలా ఉన్నాయి. చూడు, చక్కటి చల్లటి నిమ్మరసం, ఆరెంజ్ జ్యూస్ అన్నీ. ఏం కావాలి నీకు అని అడిగి. జస్ట్ సమ్ వాటర్ ఆన్సర్ ద కంట్రీ మౌస్. సమ్ వాటర్ అండ్ లిటిల్ బిట్ ఆఫ్ ఫుడ్. ఐ హ్యావ్ plenty of food, cousin, said the town mouse proudly. కొంచెం మంచినీళ్ళు ఇవ్వు, దాంతో పాటే తినడానికి ఏమైనా పెట్టు అని అడిగింది. ఓ, తినడానికి నా దగ్గర చాలా ఉన్నాయి, ఇందాక పిక్చర్లో చూసాం కదా మనం, బోలెడన్న ఐటమ్స్ ఉన్నాయి తినడానికి అని ద టౌన్ మౌస్ సెడ్ ప్రౌడ్లీ. మనం కూడా మన దగ్గర ఏమైనా ఉన్నప్పుడు ఎలా చెప్తాం, గర్వంగా చెప్తాం కదా, అలా చెప్పింది అనమాట. You can eat as much as you like. Sure enough, the house of the town mouse at the back of kitchen cupboard was full of the most delicious food. There was bread and jam, different kinds of fruits, slabs of chocolate, and a huge piece of lovely cheese. Look at the picture, children. ఈ పిక్చర్లో చూడండి, అసలు ఫుడ్ ఐటమ్స్ ఎన్ని కనిపిస్తున్నాయో. అవునా, ఏమేమి ఉన్నాయంట, బ్రెడ్, జామ్, చాలా రకాల ఫ్రూట్స్, చాక్లెట్ ముక్కలు, తర్వాత చీజ్, ఇలాంటివన్నీ ఉన్నాయి. నీకు ఎంత కావాలంటే అంత తిను అని. ఈట్ కజిన్ ఈట్, సెడ్ ద టౌన్ మౌస్. బట్ జస్ట్ దెన్ దేర్ వాజ్ ఎ సౌండ్ లైక్ ఎ థండర్. ఒక్క ఉరుము లాంటి పెద్ద శబ్దం వచ్చింది. అప్పుడే వీళ్ళిద్దరూ ఇలా ఫుడ్ ఐటమ్స్ చూసి మాట్లాడుకుంటున్నారు, పెద్ద శబ్దం అయింది. అండ్ ద టౌన్ మౌస్ షౌటెడ్, రన్ కజిన్ రన్ రన్. ఆ శబ్దం విన్న వెంటనే టౌన్ మౌస్, కజిన్ పరిగెత్తు పరిగెత్తు అని. ద టౌన్ మౌస్ పుష్డ్ ద కంట్రీ మౌస్ అవుట్ త్రూ ఏ హోల్ ఇన్ ద బ్యాక్ ఆఫ్ ద కప్బోర్డ్. ద కంట్రీ మౌస్ felt his heart beating very fast. But what is it? He asked. Shh, whispered the town mouse. Wait. ఆ శబ్దం ఏంటి, ఎవరొచ్చారు అని కంట్రీ మౌస్ టౌన్ మౌస్ని అడిగింది. కంట్రీ మౌస్కి తన గుండె చప్పుడు తనకే వినిపిస్తుంది అనమాట. ఎందుకని, భయంతో పరుగులు పెట్టుకుంటూ వచ్చేసారు కదా, కబోర్డ్కున్న చిన్న కన్నం గుండా బయటకు వచ్చేసారు వాళ్ళు. అప్పుడు టౌన్ మౌస్ వెయిట్ వెయిట్, శబ్దం చేయకు, ఆగమని చెప్పింది. When everything was silent again, the town mouse crept out of the hole. He was quite cheerful again. మళ్ళా శబ్దం అంతా ఆగిపోయాక కబోర్డ్లోకి ఎంటర్ అయితే అప్పుడు మళ్ళా మామూలు మూడ్లోకి వచ్చేసింది అనమాట టౌన్ మౌస్. Come out now, cousin, he said. That was only somebody opening the cupboard door. We are safe now. తను ఈ ఫుడ్ ఐటమ్స్ అన్నీ ఎక్కడున్నాయని చెప్పింది, కబోర్డ్లో కదా. కబోర్డ్ని ఎవరో ఓపెన్ చేశారు, ఆ శబ్దాన్నే మనం విన్నాం. మన ఇంట్లో కూడా చూడండి నాన్న, ఎలుకలు ఏం చేస్తాయి, మన శబ్దం విని పరుగులు పెట్టేస్తూ ఉంటాయి. మనం ఎవ్వరూ లేకపోతే నెమ్మదిగా వచ్చి అందుబాటులో ఉన్న ఫుడ్ ఐటమ్స్ అన్నిటినీ, తినే పదార్థాలన్నిటినీ, ఒక్కొక్కసారి తినకూడనివి కూడా కొరికేస్తూ ఉంటాయి కదా. But they were not safe for very long. Twice more, they had to run for safety when somebody opened the cupboard door. పోనీ వాళ్ళు తిరిగి కబోర్డ్లోకి వచ్చి ఏమైనా తిందాం అనుకునేలోగా ఎవరో ఒకరు కబోర్డ్ డోర్ శబ్దం చేస్తున్నారంటే ఓపెన్ చేస్తున్నారు, ఇవి భయంతో పరిగెడుతున్నాయి. ఇలా 2-3 సార్లు జరిగింది. ద కంట్రీ మౌస్ గాట్ క్వైట్ టయర్డ్ ఆఫ్ రన్నింగ్ అండ్ హైడింగ్. కంట్రీ మౌస్కి చాలా అలసట వచ్చేసింది.
ఇలా శబ్దం అయిన ప్రతిసారి పరుగులు పెట్టడం దాక్కోవడం దీంతో అలసిపోయిందనమాట. ఐ వాంట్ టు గో బ్యాక్ టు ద కంట్రీ హీ సెడ్. వీ మే నాట్ గెట్ మచ్ ఫుడ్ దేర్ బట్ అట్లీస్ట్ వీ కెన్ ఈట్ ఇన్ పీస్. ఏమని చెప్పింది? నేను తిరిగి విలేజ్కి వెళ్ళిపోతాను, అక్కడ ఇన్ని ఆహార పదార్థాలు ఏం దొరక్కపోవచ్చు, కానీ ఇంత భయపడాల్సిన పరిస్థితి అయితే లేదు, ప్రశాంతంగా తినచ్చు ఏం దొరికితే అది అని. సో ద నెక్స్ట్ డే the country mouse went back to his house in the country and the town mouse stayed on in his cupboard in the town. And as far as I know, they did not visit each other again. చూడండి నాన్న, ఎక్కడి వాళ్ళు అక్కడ ఉంటేనే బాగుంటుంది అని వాళ్ళు అనుకున్నారనమాట. టౌన్లో ఉండే మౌజ్ విలేజ్కి వెళ్ళినప్పుడు ఇబ్బంది పడింది, విలేజ్ నుంచి వచ్చిన మౌజ్ టౌన్లో ఇబ్బంది పడింది కదా. వాళ్ళిద్దరూ ఇక తిరిగి ఎప్పుడు ఒకళ్ళనొకళ్ళు కలుసుకుని ఉండరు బహుశా, అంతేనా? ఓకే, స్టోరీ ఎలా ఉందిరా నాన్న? బాగుంది కదా? ఓకే మై డియర్ స్టూడెంట్స్, దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. Stay home, stay safe.